హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను రవ్వ లడ్డు రెసిపీ తయారు చేస్తున్నానండి. దానికోసం ముందుగా బాండి పెట్టుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం దోరగా వేయే వరకు వేయించుకోవాలండి. అంటే కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటి వరకు కొంచెం వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలండి. మరి అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఎండు కొబ్బరి తురుము మిక్సీ పట్టుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలండి. దాంట్లోనే యాలకుల పొడి కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతే వరకు కొద్దిగా వేడి చేయించుకోవాలండి. కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు అందులోనే పంచదార వేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి తురుము పంచదార శుభ్రంగా కలిసే వరకు కలుపుకోవాలండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో విడిపెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకోవాలండి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్డు. కొన్ని పాలు కూడా వేడి చేసి వేడివేడిగా వేసి కలుపుకోవాలండి. కొంచెం పాలు కూడా వేసుకుని దాంట్లో బాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి కలుపుకోవాలండి శుభ్రంగా. పాలు కూడా వేస్తానండి నేను దీంట్లో. దానికి సరిపడగా మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత పాలు వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టుకోవాలండి. మనం ముద్దలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి తినడానికి చాలా మెత్తగా ఉంటాయండి. పాలు వేసుకున్నాం కదండి, కావాలంటే పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ అవి గట్టిగా ఉంటాయి, ఉండే కొద్దీ గట్టిపడిపోతాయి. ఇవి చాలా మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి, టేస్టీగా. ఇది మీ అందరికీ నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. సో రవ్వ లడ్డు రెడీ అండి.